ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు అందిస్తూ చెన్నైలో తెలుగువారి కీర్తిని చాటుతున్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఈ ఏడాది కూడా ఉగాది పురస్కారాల కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఈ నెల 30న చెన్నై రాయపేటలోని మ్యూజిక్ అకాడమీలో ఉగాది పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా ఆ కార్యక్రమ వివరాలని ఇలా ప్రకటించారు ఈవెంట్ ఆర్గనైజర్స్. ఈ సంస్థని 27 ఇయర్స్గా కళాసుధ తెలుగు అసోసియేషన్ అని చెన్నై నగరంలో జరుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు, మన పండుగలు, ఆ విశేషాలని పురస్కరించుకొని అందరికీ వివిధ రంగాల్లో ఉన్న వారికి అవార్డ్స్ వస్తూ ఉన్నాము. ఫ్యూచర్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతో చెన్నై నగరంలో ఉన్న తెలుగు వారందరం కలిసి ఈ సంస్థని ప్రారంభించాము. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఉన్నాను. సో ఇది 27వ సంవత్సరం అండి. ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కార అవార్డ్స్ ఫిలిం డివిజన్ అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ఒక ఇద్దరికి మహిళారత్న అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సాంస్కృతిక సంస్థలతో ఈ అవార్డుల ప్రక్రియతో జర్నలిస్టుగా నాకు ఎంత అనుభవం ఉందో అంత అనుబంధం ఉంది. జర్నలిస్టుగా శివరంజని పత్రికలో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు త్యాగరాయ గాన సభలో కూర్చొని ఆనాటి ఆ రోజు సాయంత్రం కార్యక్రమాలను రిపోర్ట్ చేయటం, రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ, లలిత కళా తరుణం, ఇలాంటి ఆడిటోరియంలో జరిగే ఈ అవార్డు ప్రక్రియలన్నింటినీ చాలా దగ్గరగా సన్నిహితంగా సినీ గోయర్స్ అవార్డు కానీ, యువ కళావాహిని అవార్డ్స్ అన్ని జంట నగరాల్లో ఉన్నటువంటి అన్ని సాంస్కృతిక సంస్థలు, అలాగే చెన్నైలో ఉన్నటువంటి సాంస్కృతిక సంస్థల వ్యవహారాలు మొత్తాన్ని దగ్గరుండి గమనించినటువంటి ఒక జర్నలిస్టుగా నేను ఇప్పుడు కళాసుధ తెలుగు అసోసియేషన్ చెన్నై వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మనం కళాసుధ కార్యక్రమానికి చెన్నైకి అందరూ బయలుదేరుతున్నాము. ఈ సందర్భంగా ఒక ఉగాది పాట రాశాను చిన్నగా, ఏదో నాకు తెలిసినట్టు చిన్న లైన్ వినిపిస్తాను మీకు ఇప్పుడు. వసంతకాలం వచ్చింది, విశ్వావసు వచ్చింది, అనంత కాంతులు తెచ్చింది, ఉగాది పండగ వచ్చింది, జగాల వెలుగులు నింపింది. ఉగాది పండగ వచ్చింది, జగాల వెలుగులు నింపింది. మల్లె ముల్ల సంపంగి విరిసి విరిసి విరపూసాయి, మల్లె ముల్ల సంపంగి విరిసి విరిసి విరపూసాయి. మామిడి చింత వేపరెమ్మలు పంచరుచులు చూపించాయి, మామిడి చింత వేపరెమ్మలు పంచరుచులు చూపించాయి. అందరికీ నమస్కారం అండి. ఈ కళాసుధ తెలుగు అసోసియేషన్తో నాకు రిలేషన్ గత 7 సంవత్సరాలుగా గతంలో నేను శ్రీనివాస్ గారిని కలిసి ఉన్నాను. ఆర్పి పట్నాయక్ గారు నేను కూడా కార్యక్రమానికి వెళ్ళున్నాం. అద్భుతంగా చేసే ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మమ్మల్ని ముందుకు నడిపించేవాళ్ళు మీరే. అందులో కొన్ని సంస్థలు ఏంటంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి సంస్థలు కళాసుధ లాంటివి ఆర్టిస్ట్ని గుర్తించి వాళ్ళ ప్రతిభని మెరుగుపరచుకోవడం కోసం వాళ్ళు భుజం తట్టి ఆ అవార్డ్స్ ద్వారా వాళ్ళని అభినందించడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో సంవత్సరాలుగా కళాసుధ మెడ్రాస్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా ఉగాది రోజు అంగరంగ వైభవంగా కళాసుధ అవార్డ్స్ కార్యక్రమం జరగబోతుంది. నెలల తరబడి ఎదురుచూపులు, పాన్ ఇండియా స్టార్స్ దిగుమతులు, సెన్సేషనల్ క్రియేటర్ చేసిన అప్డేట్స్, ఆకాశాన్ని తాకిన అంచనాలు, ఇలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ నడుమ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఎట్టకేలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకోవటం, అది కూడా తన అభిమాన నటుడి బర్త్డే రోజే అవటంతో తమ ఆనందానికి హద్దే లేదంటూ ఫుల్ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతున్నారట ఈ స్టార్ హీరో డై హార్ట్ ఫ్యాన్స్. గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బకి ఎలాగైనా కసి తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న చరణ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు బుచ్చిబాబు సినిమా రూపంలో సాలిడ్ ఛాన్స్ వచ్చినట్లే కనిపిస్తోంది. దానికి తగ్గట్టే దర్శకుడు బుచ్చిబాబు ఎప్పటికప్పుడు ఇస్తున్న ఎలివేషన్లు, అప్డేట్లు అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి. వాస్తవానికి చరణ్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ ఫైనల్ మిక్సింగ్, రీ రికార్డింగ్ లో జరిగిన ఆలస్యం వల్ల ఉగాది రోజుకి షిఫ్ట్ చేసిందట మూవీ టీం. అయితే ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా టైటిల్ రివీల్ పోస్ట్
పోస్టర్ రూపంలో మంచి సర్ప్రైజ్ ని అందించారు మేకర్స్. అయితే ముందు నుండి అనుకుంటున్నట్లుగా పెద్ద టైటిల్ నే అఫీషియల్ గా లాక్ చేసేశారు మేకర్స్. వదిలిన పోస్టర్ లో ఊర మాస్ లుక్ లో నోటితో చుట్ట కాలుస్తూ కళ్ళతో రౌద్రం పలికిస్తున్న రామ్ చరణ్ గెటప్ చూస్తుంటే రంగస్థలం ని మించి ఉంటుందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. ఇక రెండో స్టీల్లో పంచకట్టుతో క్రికెట్ బ్యాట్ పట్టుకోవటం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఇది వరకు దసరా బరిలో నిలపాలని అనుకుంటున్నప్పటికీ తాజాగా వచ్చే ఏడాది మార్చికి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి అంచనాలని పెంచేస్తున్న ఈ సినిమా అయినా అభిమానుల ఆకలి తీరుస్తుందో లేదో. సినిమాలలో ఎన్ని జానర్స్ ఉన్నా మైథలాజికల్ జానర్ కాస్త స్పెషలే అని చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే స్టార్ హీరోలు కూడా ఈ జానర్లో సినిమా చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అయితే తనకి ఏమాత్రమూ పట్టులేని ఈ జానర్లో ఇప్పుడు సినిమా చేస్తానని రెడీ అయిపోతున్నాడట ఈ టాలీవుడ్ టాప్ హీరో. ఇక ఈ క్రమంలోనే తాజాగా టెస్ట్ లుక్కి రెడీ అవడంతో మావాడు మరో జానర్లోకి అడుగు పెట్టబోతున్నాడో అంటూ మురిసిపోతున్నారట మూవీ లవర్స్. మైథాలజీ ఈ జానర్ సినిమాలకి నందమూరి వంశం పెట్టింది పేరన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పౌరాణిక పాత్రలను అలవోకగా పోషించేవారు మన సీనియర్ ఎన్టీఆర్. ఆ బాటలోనే నేను అంటూ బాలయ్య కూడా తనదైన సినిమాలతో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుత హీరోల్లో తారక్ సంగతి చెప్పనక్కర్లేదు. జక్కన్న తెరకెక్కించిన యమదొంగ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. రూపం, వాచకం, ఆహార్యం అచ్చు తాతనే దింపాడన్న కామెంట్స్ వినబడ్డాయి. ఇక తను ఇప్పటికైనా తాత నటించిన దానవీర సూరకర్ణని రీమేక్ చేస్తానని ఆ సినిమాపై తన ప్రేమని చాటుకున్నాడు కూడా. అయితే ఊహించని విధంగా త్రివిక్రమ్ ఈ దానవీర సూరకర్ణకి మోడర్న్ వర్షన్ అంటే ఆ పాత్రలను బేస్ చేసుకునే బన్నీతో సినిమా తీయబోతున్నాడన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మరి నిజంగానే బన్నీతో చేసే సినిమా ఇదేనా లేక మరొకటా అన్నది మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. మరోపక్క ఎన్టీఆర్కే సాధ్యమైన ఈ కాన్సెప్ట్ బన్నీతో మూవీ తీస్తే వర్కౌట్ అవుతుందా అన్న డిస్కషన్ కూడా మొదలైంది. ఇకపోతే ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్వరలోనే టెస్ట్ లుక్ కూడా అవుతుందని, అట్లీ సినిమాతో పాటే ఈ సినిమా కూడా ప్యారలల్ గా షూటింగ్ జరుపుకోబోతున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి అసలెప్పుడు మైథాలజీ సినిమాలు చేయని బన్నీ ఈ సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో. సినిమా ఇండస్ట్రీ దీనికి స్టార్స్ ని చేసి ఆకాశంలో ఉంచడమూ తెలుసు, తేడా వస్తే పాతాళంలోకి పంపడమూ తెలుసు. అలా ఒక్క సినిమాతో అనూహ్యంగా స్టార్ లీగ్ లోకి వెళ్లిపోయిన ఈ కుర్ర హీరో ఇప్పుడు ఏకంగా ఓ పాన్ ఇండియా సినిమాని లైన్లో పెట్టాడు. అంతేకాదండోయ్, ఊహించని విధంగా టాలీవుడ్ లో సాలిడ్ డీల్ ని సెట్ చేసుకోవడంతో ఇప్పుడు బాలీవుడ్ కూడా ఈ హీరోపై ఆసక్తి చూపిస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన తేజ సజ్జా హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయాడు. ఇక ఈ ఊపులోనే పాన్ ఇండియా సినిమా అయిన మీరాయికి కమిట్ అవ్వగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాకు నైజాం ఆంధ్ర సీడెడ్ లో దాదాపు 25 కోట్లకు పైగా సాలిడ్ ప్రీ రిలీజ్ డీల్ సెట్ అయిందని, మరోవైపు ఎలాంటి టీజర్ వదలక ముందే బుక్ మై షోలో ఏకంగా 25,000 మందికి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న వార్తలు రావడంతో కుర్ర హీరో అయిన పెద్ద హీరోలకి దీటుగా రికార్డులు సాధిస్తున్నాడుగా అంటూ చెవులు గొనుక్కుంటున్నారట నెటిజన్లు. ఇక తేజ సజ్జా సూపర్ యోధాగా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాని పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఇప్పుడే ఈ రకమైన ఫిగర్స్ చూస్తున్న మీరాయ్ టీజర్ ట్రైలర్లు వదిలితే ఎలాంటి నెంబర్స్ తీసుకుంటుందో. ఆ నటుడు నటిస్తే వెండితెర పులకరిస్తుంది, ఆ హీరో నటిస్తే థియేటర్ దద్దరిల్లుతుంది, ఆ స్టార్ కనబడితే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. అలాంటి మాసివ్ క్రేజ్ సంపాదించుకున్న ఈ స్టార్ ఒక్కసారిగా చేస్తున్న సినిమా ఆపేస్తున్నాడట వార్తలు హైలైట్ అవుతున్నాయి. దీంతో మొదలెట్టిన సినిమా మధ్యలో ఆపేయడానికి కాదని కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గా రావటం మాత్రం పక్కా అంటూ ఏకంగా మేకర్సే క్లారిటీ ఇవ్వటంతో ఊపిరి పీల్చుకున్నారట మూవీ లవర్స్. ఇక సినిమా కష్టమే, తన బిజీ స్కెడ్యూల్లో ఈ సినిమాకి డేట్స్ ఇస్తాడో లేదో, ఇప్పటిదాకా తీసిన సినిమా ఒక డస్ట్బిన్కే పరిమితమా, ఇలా అనేక అనుమానాలు అభిమానులని చుట్టుముడుతుండటంతో ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. విషయంలోకి వెళ్తే గత కొంతకాలంగా రాజకీయాల్లో యమా బిజీగా ఉన్న పవన్ తాను కమిట్ అయిన సినిమాలకి డేట్స్ కేటాయించలేని పరిస్థితి. ఈ క్రమంలో 80% పైగా పెండింగ్ ఉన్న ఉస్తాద్ భగత్ సినిమా ఇక సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని, అందువల్లే డైరెక్టర్ హరీష్ పక్క చూపులు
చూస్తున్నాడని, ఈ క్రమంలోనే బాలయ్య రామ్లకి కథ చెప్పే పనిలో ఉన్నాడని ఇలా ఇబ్బడి ముబ్బడిగా వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ అనుమానాలన్నింటికీ ఇలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు ప్రొడ్యూసర్ రవిశంకర్. హరీష్ శంకర్ పవర్ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని సిద్ధంగా ఉన్నారని, పవన్ డేట్స్ ఇవ్వటం ఆలస్యం, త్వరగా ఫినిష్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని, పవర్ స్టార్ మూవీ అంటే అన్ని పాన్ ఇండియాలకు మించిన బజ్ ఉంటుందని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఎన్నో అనుమానాలను పెంచేసుకున్న అభిమానులు ఈ క్లారిఫికేషన్తో ఫుల్ రిలాక్స్ అయిపోవచ్చన్నమాట. ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు, ఎవరికీ లేని అంచనాలు, పైగా వరుస డిజాస్టర్స్తో డీలా పడ్డ ప్రొడక్షన్ హౌస్ ఇంకేం హిట్ కాంబోలో వస్తున్న మాటే కానీ సినిమా ఏమవుతుందా అంటూ ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మొదటి రోజే ఊహకందని కలెక్షన్స్ సాధించడంతో పాటు ఈ రికార్డ్ సాధించిన తొలి సినిమాగా నిలవటంతో ఫుల్ ఖుషి అవుతుందట మూవీ యూనిట్. ఎంపురాన్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లోకి వచ్చింది. అయితే ఎర్లీ మార్నింగ్ షోలు బుకింగ్స్తోనే ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే బుక్ మై షోలో 300K రేంజ్లో టికెట్లు బుక్ కాగా కేవలం మాలీవుడ్లోనే ఈ చిత్రం 10 కోట్లకు పైగా రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియాను కలిపేసుకుంటే ఈ చిత్రం డే 1కే 50 కోట్లను దాటేసిందని సమాచారం. కేరళలో డే 1 విషయంలో మోహన్ లాల్ కొత్త రికార్డులు క్రియేట్ చేసినట్టుగా సమాచారం. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయ్, లియో సాధించిన 10 కోట్ల వసూళ్లను డే 1తోనే క్రాస్ చేశాడని మురిసిపోతున్నారట మోహన్ లాల్ ఫ్యాన్స్. ఈ లెక్కన కేవలం మాలీవుడ్లోనే ఈ చిత్రం 15 కోట్ల వరకు రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగు, తమిళం, ఓవర్సీస్ నుంచి కలిపి 50 కోట్లకు పైగానే రాబెట్టేలా ఉందంటున్నారు మూవీ పండితులు. ఇక ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అంటే మాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ సినిమాకి బ్లాక్ బస్టర్ అని మౌత్ టాక్ వస్తే మూవీ లాంగ్ రన్ లో 100 నుంచి 200 కోట్ల వరకు రాబట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి వరుస డిజాస్టర్స్ లో డీలా పడ్డ లైకా ఈ సినిమాతోనైనా గట్టున పడుతుందో లేదో. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.